గిరీష్ అన్న మనతోనే ఉన్నారు. అసలు దాడి ఏ టైంకి జరిగింది? ఎంతమందొచ్చారు? ఏంటన్న అసలు ఈ ఓవరాల్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏం జరిగిందన్న? వాళ్ళ వర్జన్‌ల దగ్గర ఒక 4, 5 పాయింట్లు ఇచ్చిండ్రు. నేను బీజేపీ పార్టీని ఎప్పుడేమనలేదు. వర్గపోరు కింద చూసుకోవచ్చా? ఇప్పటికి 3 ఎఫ్ఐఆర్‌లు అయినాయి. నేను ఏదున్నా ఆన్ రికార్డ్ మాట్లాడినా, ఆధారాలు పెట్టి మాట్లాడినా. ఆధారాలు లేకుండా నేను ఏది మాట్లాడను. మహిళల పైన అసభ్యంగా నేను మాట్లాడినా అన్నారు. నేను ఆ మహిళా మూర్తులను కూడా అడుగుతున్నా, నేనేం మాట్లాడినా? ఒకసారి నాకు మీరు ఆధారాలు పెట్టండి, నేనే క్షమాపణ చెప్తా, మీకు ఇష్యూ క్లోజ్ కదా. అసలు ఒక్క విషయము, అసలు ఈ దాడి జరగడానికి గల మెయిన్ కారణం మీరేమనుకుంటున్నారు? ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు కూడా తెలియదు. పోలీస్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందన్న? మీకు సాటిస్ఫైడా? వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారా లేదా? నాకు రాజేంద్ర నగర్ పిఎస్ నుంచి అయితే పెద్దగా సపోర్టు అప్పుడైతే రాలే. బట్ ఎప్పుడైతే పోలీస్ ఇక్కడికి వచ్చిందో, వచ్చిండ్రు, కంప్లీట్గా తీసిండ్రు, దర్వాజాలు బద్దలు కొట్టిండ్రు, ఖతం చేసేసారు. నా పిల్లలకు కూడా ఒక మెంటల్ ట్రామానే కదా ఇదంతా. పసిపాపలు కదా, చిన్నపిల్లలు కదా, మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదా రాబాయ్. క్వశ్చన్ అన్న, నేను ఇది అడగొచ్చో లేదో తెలియదు. అంటే దాడి జరిగినప్పుడు కూడా బండి సంజయ్ అనుచరులు మా అన్నని ఇట్లా అంటావా అని మాట్లాడడం జరిగిందని కూడా కొన్ని విశ్వాసంలో నేను విన్నానన్న. సో దీనిపైన మీరు క్లారిటీ ఇస్తారన్న? అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్లో నేను రాసేసిన. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఏందనండి, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే మనం గిరీష్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. చిత్రగుప్త అధినేత గిరీష్ గారి దగ్గర అయితే నిన్న దాడి జరగడం జరిగింది. సో ఇంటి మీదకి వచ్చేసి తలుపులు బద్దలు కొట్టేసి ఆయన మీద దాడి చేయడం కూడా చూసాము. ఇప్పుడు మీకు క్లియర్ గా ఎలాంటి డ్యామేజ్ జరిగిందో చూపించిన తర్వాత గిరీష్ గారితో మాట్లాడదాము. ఏ విధంగా జరిగింది, అసలు ఎంతమంది వచ్చారు అనే విషయాన్ని. సో ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ వేసిన డోర్ ను అయితే వాళ్ళు బద్దలు కొట్టడం జరిగింది. దాదాపు ఒక 60 మంది వరకు వచ్చారని చెప్తున్నారు. సో ఇక్కడ డోర్ అంతా డ్యామేజ్ జరిగిపోయింది, లాక్ వేసుకొని వెళ్ళలేని పరిస్థితి. తర్వాత దీన్ని పైన బిగిచ్చేశారు, టెంపరీగా లాక్ వేసేదానికైతే బిగిచ్చేశారు. సో ఇక్కడ క్లియర్ గా చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రీవియస్ గా ఉన్న డోర్ ఇది. దీన్ని మొత్తం బద్దలు కొట్టేశారు, డోర్ బద్దలు కొట్టేశారు. అలాగే బెడ్రూమ్ లోకి కూడా వెళ్ళారు. బెడ్రూమ్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను. అంటే ఫ్యామిలీ ఉంటున్న ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చి ఈ విధంగా దాడి చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అన్న అయితే ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్ గా మనం చూసుకున్నట్టయితే డోర్ లాక్ చేసింది, దీన్ని కూడా బద్దలు కొట్టేశారు. ఇక్కడ లాక్ ఊడిపోయింది. ఇక్కడ ఈ వాష్రూమ్స్ కూడా అక్కడ క్లియర్ గా అయిపోయిన తర్వాత వాష్రూమ్ దగ్గరికి వాష్రూమ్ లోకి ఇక్కడ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ అన్నని అనుచరులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా క్లియర్ గా డ్యామేజ్ చేసినట్టయితే క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇది క్లియర్ గా ఒక రాడ్ తీసుకుని కొట్టినట్టు మీకు చూపిస్తున్నారు కదా. ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో అన్నని అడిగి తెలుసుకుందాము అసలు ఆ తర్వాత ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు అని చెప్పేసి. సో గిరీష్ అన్న మనతోనే ఉన్నారు. అసలు దాడి ఏ టైంకి జరిగింది, ఎంతమంది వచ్చారు, అసలు ఒకే పార్టీలో వర్గం వల్ల ఈ విషయం జరిగిందని అంటున్నారు. అసలు అన్న మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మహిళలపైన ఇలా మాట్లాడారు అని చెప్పేసి. అన్న ఏది మాట్లాడినా ఆన్ ది రికార్డే మాట్లాడారు. సో ఆ ప్రూఫ్లు ఏమన్నా ఇచ్చి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చి దాడి చేశారా, లేదంటే డైరెక్ట్ గా వచ్చారా అనేసి అన్నని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న నమస్తే. అన్న ఏంటన్నా అసలు ఈ ఓవరాల్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం జరిగిందన్న? అంటే యూట్యూబ్ లో కూడా చాలా వదంతులు వినిపిస్తున్నాయి, వాళ్ళ వర్షన్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, మీరు చెప్తున్నారు ఏం జరిగిందని చెప్పేసి. ఒక్కసారి క్లారిటీగా ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడండి. వాళ్ళ వర్జన్ల దగ్గర ఒక 4, 5 పాయింట్లు ఇచ్చిండ్రు. 4, 5 పాయింట్లు ఏమన్నారంటే, బీజేపీ పార్టీ నుండి బీజేపీని అన్నాడు అని ఎక్సెట్రా అని మాట్లాడతారు. నేను బీజేపీ పార్టీని ఎప్పుడేమనలే. నేను స్పెసిఫికల్గా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అన్న విషయంలో ఆ నలుగురు అని అన్న. ఆ నలుగురు అంటే ఏ నలుగురు అని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు మీరేమంటారు, ఏదైనా సమస్య వస్తే
నలుగురిలో కూర్చొని మాట్లాడదాము అనే తత్వంలో మనం ఉంటాం. ఆ నలుగురు ఎవరు ఉన్నానంటే ఏమన్నా మాట్లాడతాం, అది ఒక సామెత టైప్ ఆర్ ముహావరా టైప్ ఆర్ ఒక వర్డ్ అంతే, అది ఆ నలుగురు అని. దీన్ని వర్గపోరు కింద చూసుకోవచ్చా? ఒకే పార్టీలో ఉండి వర్గ విభేదాలు మనం రాజకీయంలో సహజంగా చూస్తూనే ఉంటాము. దీన్ని ఆ విధంగా చూడొచ్చా? లేదంటే పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని ఈ విధంగా ఎవరైనా ప్రోద్బలంతో చేశారని చెప్పుకోవచ్చా? నేను ఆల్రెడీ ఇది ఒక 3-4 ఇప్పటికి 3 ఎఫ్ఐఆర్లు అయినాయి సేమ్ టాపిక్ పైన. నేను సంబంధిత వ్యక్తుల పేర్లు రాసిన. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఇష్యూ అని అనేది దర్యాప్తు సంస్థలు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, వాళ్ళకి ఎవరితో టచ్లు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్కి గల కారణాలు ఏంది, అసలు ఇష్యూ ఏంది అనేది వాళ్ళు చెప్పాలి. దాడైతే నేను చేయలేగా, నేను ఏదున్నా ఆన్ రికార్డ్ మాట్లాడినా, ఆధారాలు పెట్టి మాట్లాడినా. ఆధారాలు లేకుండా నేను ఏది మాట్లాడు, ఆధారాలు పెట్టి మాట్లాడినా కదా బ్రదర్. మీరే కూడా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడే గిరీష్ ఆన్ రికార్డే మాట్లాడతాడు అండ్ విత్ ప్రూఫ్స్ మాట్లాడతాడు అని అన్నారు. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఏందని అంటే, మీరు చూపెట్టండి. ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసినావు, మహిళల పైన అసభ్యంగా నేను మాట్లాడినా అన్నారు. నేను ఆ మహిళా మూర్తులను కూడా అడుగుతున్నా, నేనేం మాట్లాడినా ఒకసారి నాకు మీరు ఆధారాలు పెట్టండి, నేనే క్షమాపణ చెప్తా, మీకు ఇష్యూ క్లోజ్ కదా. అంటే అన్న ఒక్క విషయం, మీరు ఒకవేళ అలా మాట్లాడి ఉంటే డెఫినెట్లీ దాని గురించే ఇష్యూ మిమ్మల్ని అడగడానికి వస్తే ఆ ప్రూఫ్లు మీకు చూపించాలి, లేదంటే కంప్లైంట్ అయినా రైజ్ చేసి ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరిగిందా అన్న? నా మీద రెక్కి వేసిరు బ్రదర్, నాకు తెలియకుండా రెక్కి నడిచింది. నేను 9:30కు వచ్చిన. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను గిరీష్ భాయ్ వస్తానన్నారు, నేను వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత నేను లేను అని తెలిస్తే మీరు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ గిరీష్ కోసమే కూర్చొని గిరీష్ డోర్ కొట్టిన తర్వాత డోర్ తీయకపోతే డోర్ని విధ్వంసం చేసి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే మీరు వచ్చేటప్పుడు అనుమానాస్పదంగా ఎవరైనా ఉండడం కానీ, గుంపులు కనిపించడం కానీ చూసారా అన్న మీరు? అంటే నేను అంత అబ్జర్వ్ చేయలే. నేను జనరల్లీ ఫోన్ చూసుకుంటూ వస్తా ఉన్నా, వచ్చేసిన. దాని తర్వాత ఏమైంది ఏం కథ అని నేను చూడలే. బట్ సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్పిండు, 30-40 మంది పైకి వస్తున్నారు, గిరీష్ ధరము నేను కలవాలనట అని అన్నాడు. వాళ్ళు ఆపుతుంటే కూడా ఆపకుండా నూకేసిండు, వాళ్ళ నూకేసి వచ్చిండు. మళ్ళా నూకేసి వచ్చేది అనేది రాజ్యాంగబద్ధమేనా చెప్పండి? అయితే అన్న, ఇంతకు ముందే మీ మీద దాడి జరిగాయి, దానికి సంబంధిత కంప్లైంట్లు ఇచ్చారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అసలు ఇంత జరుగుతున్న తర్వాత కూడా మీరు అంటే అంటే కొంచెం ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, అప్రమత్తంగా ఉండాలి కదా అన్న. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు జాగ్రత్త అంటే బ్రదర్, రాజ్యాంగమే జాగ్రత్త, చట్టం ఎవడు చుట్టం కాదు. ఒక భారతీయ పౌరుడికి భద్రత పర్సనల్గా ఉండాలన్నా రాజ్యాంగమే భద్రతనా? రాజ్యాంగమే భద్రత కదా. నేను దాన్ని నమ్మేటోని, గట్టిగా నమ్మేటోని. నేను గర్వపడేది కూడా నా చట్టసభలు, ఆర్ టు దట్ మ్యాటర్ నా జ్యుడిషియరీ. సామాన్యుడికి ఎప్పుడు అన్యాయం చేయలేదు అని చెప్పి నాది ఒక గట్టి నమ్మకం. ఫ్యాక్ట్ ఉండాలి, పర్సనల్ గ్రడ్జ్ ఉండాలి. నేను తప్పు చేస్తే తిప్పికొట్టు, నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా అనేది నువ్వు నీ ఆర్గ్యుమెంట్లో పెట్టి. భౌతిక దాడుల కాడికి ఎందుకు వస్తుంది? ఆన్సర్ లేనప్పుడే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతాయని చెప్పేసి పెడతా. దాని మీద నేనేం మాట్లాడాలి? ఇప్పుడు నా ఘటన మీరు అంతా చూసిండ్రు, మీరు సాక్షులైనరు. నేను వ్యాలిడ్ క్వశ్చన్స్ చేస్తున్నాను మీకు అనిపిస్తే అది మీరు ప్రజలకు చెప్పండి. లాస్ట్కి మీరు కన్క్లూడ్ చేసేటప్పుడు మీరే ప్రజలకు చెప్పండి, ఇది కరెక్టా రాంగా నేను వేసిన వ్యాలిడ్ క్వశ్చన్స్లో. అసలు ఒక్క విషయము, అసలు ఈ దాడి జరగడానికి గల మెయిన్ కారణం మీరేమనుకుంటున్నారు? మీకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు కూడా తెలియదు. నేను ఏ ఇష్యూ అయినా ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో తీసుకోను. నేను ఏదున్నా సిస్టమిక్ పర్స్పెక్టివ్లోనే తీసుకుంటా. నాకు ఇండివిజువల్స్ తోని పెద్దగా పంచాయతీ ఏం లేదు ఇప్పటిదాకా, నాకు ఎవరితో కూడా పంచాయతీ లేదు. మీరు అడగండి గిరీష్తో ఎవరికైనా పంచాయతీ ఉందానని. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను అడుగుతున్నా బ్రదర్, నేను కేసీఆర్ గారిని కూడా విమర్శించిన, నేను రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించిన, కాంగ్రెస్ పార్టీని విమర్శించిన, బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించిన. ఒక్కసారైనా నా మీద దాడి జరిగిందా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు చేసిన, ఇరు వర్గాలు. నా మీద దాడి జరిగిందా? జరగలే. ఇప్పుడు దాడి ఎందుకు జరిగింది, ఎవరితో జరిగింది, వాళ్ళు ఎవరు, ఏం కథ, మళ్ళీ గిరీష్ చేసిన ఆరోపణలు కరెక్టా, ఎఫ్ఐఆర్లో రాసినాయని కరెక్టా, ఇది ఎవరు చెప్పాలి? కరెక్టా కదా నేను అనేది? సో ఇవాళ లైన్ దాటింది ఎవరు? నేనా, వ్యవస్థనా, లేకపోతే నా మీద గ్రడ్జ్ పెంచుకున్న వాళ్ళ అని అనేది దర్యాప్తు సంస్థలు తీయాలి. ఇంకో విషయం అన్న, ఏదన్నా ఉంటే అఫీషియల్ గా బయట చూసుకోవాలి. ఒక ఫ్యామిలీ చిన్నపిల్లలు ఉండే ఈ టైం, అది కూడా రాత్రి టైంలోకి వచ్చి దాడి చేసే విధానాన్ని మీరు ఎలా చూస్తారు? పోలీస్ వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందన్న మీకు? సాటిస్ఫైడా? వాళ్ళు మంచిగా సపోర్ట్ చేశారా లేదా? నాకు రాజేంద్ర నగర్ పిఎస్ నుంచి అయితే పెద్దగా సపోర్టు అప్పుడైతే రాలే హానెస్ట్గా. అలా వాళ్ళకు వ్యక్తిగతంగా ఏం పనులు ఉండేనో నాకు తెలియదు. సో నేను నా తరఫు నుంచే మాట్లాడుతున్నా. బట్ ఎప్పుడైతే పోలీస్ ఇక్కడికి వచ్చిందో, రాజేంద్ర నగర్ నుంచి 2 కానిస్టేబుల్స్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిండ్రో,
వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసిరు ఇది ఆపనికి, విశ్వ ప్రయత్నం చేసిరు. ఆ తరుణంలో వాళ్ళ పైన దాడి కూడా జరిగింది. పోలీసుల మీద కూడా దాడి చేశారు. పోలీసుల మీద కూడా దాడి చేసిండ్రు. కానిస్టేబుల్ గాయపడ్డాడు, ఆయన కాలుకి కూడా దెబ్బ తాకింది. సో దానికంటే ముందు పోలీసులు ఎందుకు స్పందించాలి అనే దానికి పోలీసులు ఆన్సర్ ఇవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దే హావ్ డన్ దర్ డ్యూటీ. 30-40 మాబ్ ఉంది బ్రదర్, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు ఇద్దరు? ఒక గల్లీలో పెట్రోలింగ్ వచ్చినప్పుడు పోలీసులు 10 మంది ఉంటేనే ఎవరు ఏంటి అని ఆరాధిస్తారు. అలాంటిది దాదాపు ఒక 50-60 మంది వరకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. కింద ఎవరు చూడలేదా? అంటే పోలీస్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదా? నేను అదే అన్నా కదా బ్రదర్, ద కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నాది, నేను ఒక సామాన్య పౌరుడిని. నేను ఏదైనా బిజినెస్ చేసుకున్నా, ఉద్యోగం చేసుకున్నా, రాజ్యాంగం ప్రకారం నేను ట్యాక్స్ కట్టే పౌరుడిని. దానికంటే పెద్దగా నాకు ఏముంటుంది తెలిసింది లైఫ్ లో? నేను గది కట్టిన. మిగతాది ఏమనుకుంటున్నా, ట్యాక్స్ పేయర్ లాగా నాకు ఈ రాజ్యాంగం ప్రకారం సురక్షితంగా నేను ఉంటాను అనుకుంటాను. ఈ ఎవడాడు 10 మంది నిలబడరా, 20 మంది నిలబడరా, వాళ్ళది ఏంది యాటిట్యూడ్, వీళ్ళది ఏంది యాటిట్యూడ్, ఇది నా పంచాయతీ కాదు కదా. సింపుల్ గా చెప్తున్నా. మళ్ళీ అది ఎవరు ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు వ్యవస్థనే వేయండి. ఎందుకు ఇంత రెక్కి నడుస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటది కదా వాళ్ళకు కూడా, ఎందుకున్నారు ఇంతమంది అని. వాళ్ళకి చీమ చిటుకుమన్నా దొరుకుతుంది. తెలంగాణ పోలీస్ మీద నాకు అత్యంత గౌరవం ఉన్నది. నేను ఎన్నో సందర్భాలలో మాట్లాడాను. మీరు రాజకీయ ప్రెషర్కి లోబడి ఏదైనా ఇష్యూ అయితే నాకు తెలియదు, బట్ మీరు ఛేదించాలని అనుకుంటే ఇట్లా ఛేదిస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. అది నాకు ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, మాదాపూర్ పిఎస్లో నా మీద దాడి జరుగుతుందంటే ఫోన్ చేసిన 2.5-3 minutes వచ్చేసిరాలు. దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయలేదా, మళ్ళీ వాళ్ళకు ఏమన్నా ప్రెషర్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏదన్నా వేరే టాస్క్లలో బిజీ ఉన్నారా, నేను వాళ్ళకు వదిలిపెడతారు. ఇప్పుడు నా ఛాలెంజెస్ నాకు ఉంటాయి. నువ్వు ఇలా 9:30కి ఎందుకు వచ్చినావు, రోజు 6 గంటలకు వస్తావు కదా, నిన్న నువ్వు 12 గంటలకే వచ్చినావు అని అంటే నా స్కెడ్యూల్ బట్టి నేను ఉంటా కదా. సో వాళ్ళ స్కెడ్యూల్ ఏంది, వాళ్ళ ఉద్యోగాలు ఏంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళ టాస్క్లు ఏంది, వాళ్ళ ప్రయారిటీలు ఏంది, వాళ్ళకి తెలుస్తాయి. నా డిపార్ట్మెంట్ కాదు కదా సార్ అది. అంటే దాదాపు గంట సేపు మీరు ఇంట్లో ఉండి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. అంటే ఏంటి వివరాలు, అది వివరాలు అడిగే టైం అప్పుడు కాదు. సో వివరాలు అడగడానికి మీరేమనుకుంటున్నారు? గంట సేపటి వరకు మీకు అంటే మీ అనుచరులు ఎవరన్నా రావడం జరగలేదన్న? మా అనుచరులు ఒక 3-4 ఉన్నారు. చెప్పినాం కదా, దీని 45 minutes వరకు ఆపినాం. హాఫ్ అన్ అవర్ అయితే ఆరాం ఆపినాం. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వాళ్ళకి దొరికిన. దొరికిన తర్వాత వీరాంగం సురువు చేసిండ్రు. డోర్లన్నీ బద్దలు కొట్టుకొని వచ్చేసారు. మొత్తం కంప్లీట్. మహిళలు వచ్చిన అంటున్నారు కదన్న, మహిళలే ఉన్నారా లేదంటే జెంట్స్ కూడా వచ్చి దాడి చేయడం? ఫస్ట్ మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ స్ట్రెంత్ సరిపోలేదేమో డోర్లు పగలగొట్టడానికి. అరే డోర్లు పగులుతలేవరా అని అన్నారు. కిందికని వచ్చిండ్రు. ఆల్రెడీ కిందనే వెయిట్ చేస్తున్నారు. ఉన్నారు, ఎక్కడున్నారో ఇక వాళ్ళు. మనం లోపల ఉన్నాం కదా బ్రదర్, మనకు తెలియదు. వచ్చిండ్రు, కంప్లీట్ గా తీసిండ్రు, దర్వాజాలు బద్దలు కొట్టిండ్రు, ఖతం చేసేసారు. అట్లా చేసారు మొత్తం. ఇక విధ్వంసమే కదా. దాని తర్వాత అసలు ఫైనల్ వాళ్ళ మోటివ్ ఏమనుకుంటున్నారు అన్న? కొట్టిర్రు, వెళ్ళిపోయారు, ఆ తర్వాత మీ యాక్షన్ ఎలా ఉంది? మోటివ్ సింపుల్ బ్రదర్, డోర్ బలగొట్టిండ్రు. మా ఇంట్లో పైన కొంచెం మా అమ్మని గిమ్మని లైట్ గా దాడి చేసిండ్రు. మోటివ్ గిరీష్ గారు దొరకంగానే వాళ్ళ కళ్ళల్లో ఒక రాక్షసానందం నేను చూసిన. టార్గెట్ నేనే నన్నే కొట్టాలా, కొట్టుడు కాకుండా నన్ను షేమ్ చేయాలా, నన్ను హేళన చేయాలా, ఇది వాళ్ళ టార్గెట్ ఉండే. మళ్ళీ నేను దొరకంగానే నన్ను కొట్టిండ్రు, నన్ను షేమ్ చేసిర్రు, పోలీసులు వచ్చిర్రు, నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఇష్యూ క్లోజ్. ఆడికేనంతగా మీకు తెలిసిందే, పోలీస్ కేసు అయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు డోర్ దిగిపోవడానికి కూడా కారణం అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే మహిళల మీద ఇట్లా అట్లా మాట్లాడి. నా ఇంటి డోర్ నా ఇష్టం కదా, నేను ఎందుకు తీస్తా బ్రదర్? ఇప్పుడు నాకు ఇష్టం ఉంటేనే నేను తీస్తా. ఇప్పుడు నా ఇష్టం ఉంటేనే మీరు ఇంట్లో వచ్చి కూర్చుంటారు. నేను కంపల్సరా తీయాలని డోరు? ఇదైతే మాట్లాడడానికి వచ్చిన అని చెప్పేసి అన్నారు. నాతోనే ఏమనలే. నాతో ఎందుకు అన్నారు? నాకు తెలియనే తెలియదు వాళ్ళు వస్తున్నారు. తెలిస్తే కదా, ఇప్పుడు మీరు వస్తుంటారు నాకు తెలుసు కాబట్టి నేను రమ్మన్నా. తెలియకపోతే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అని అంటే అది ఇంపార్టెంట్ కాదు. నేను వచ్చినా అంటే మీతో మాట్లాడాలనేది కరెక్ట్ కాదు కదా. నాకు తెలిసి వస్తే చేస్తా, లేకపోతే చెయ్య. అమ్మగారు కూడా చాలా ప్రశాంతంగా శాంతియుతంగా చెప్పడం జరిగింది, నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే నేనే కొడతా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడదాం అన్నారు. అయినా కానీ వాళ్ళు ఆగలేదు. అక్కలేదు. అమ్మ మీద కూడా దాడి చేసిరు కదా, ఆమె కేలు కొంచెం ప్రాబ్లం అయింది. అట్లా నా పిల్లలకు కూడా ఒక మెంటల్ ట్రామానే కదా ఇదంతా. పసిపాపలు కదా, చిన్న పిల్లలు కదా. మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదా రాబాయ్, మీకు లేరా తల్లిదండ్రులు? ఇవన్నీ యాక్సెప్టెడేనా? మీరు ఆలోచించుకోవాలి. అన్న మీ యాక్షన్ ఎలా ఉందన్న? జరిగిన తర్వాత ఇష్యూ అయిపోయింది, 1 రోజు 2 రోజులు గడిచిపోయింది. ఏమన్నా బయట చేసిన వాళ్ళు బయటపడ్డారా? ఎవరో చేపించారో మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే 2-3 ఎవరో అరెస్ట్ చేసినా అని అన్నారు. ఇక దాని తర్వాత ఏమైంది అన్నది డ్యూ ప్రాసెస్ వాళ్ళు పోతారు. ఆ డ్యూ ప్రాసెస్ ఏం చేస్తుందో చట్టం చేస్తుంది. నేను జర మానసికంగా ఒత్తిడికి గురై ఉన్నా, మానసిక క్షోభ నాకు ఉన్నది, మానసిక దెబ్బలు నాకు గట్టిగా ఉన్నాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి నాకు జర టైం పడుతుంది, కోలుకొని పైకి రానికి నాకు టైం పడుతుంది. స్ట్రాంగ్ అవ్వాలి మీరు. అంటే దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినాయి అన్న? ఎక్కడెక్కడ దాడి చేశారు? దాని తర్వాత కొంచెం ఇక్కడ ఉంటుంది,
సో హ్యాండ్ కి ఇక్కడ బాడీ ఓకే. ఏమన్నా ఆయుధాలు యూజ్ చేశారా లేకపోతే చేతులతోనే దాడి చేయడం జరిగిందన్న? కొన్ని పెంకలు తీసుకున్నారు, ప్యాన్ ఉంటది కదా మన కిచెన్ లో నుంచి ప్యాన్ తీసుకున్నారు, ఆ రాడ్ తీసుకున్నారు, కర్టన్ రాడ్ ఉంటది కదా అది తీసుకున్నారు, ఇక్కడ నెత్తి మీద కొట్టిరు, లైట్ గా బ్లీడింగ్ అయింది. దాని తర్వాత ప్యాన్ తీసుకున్నారు, ప్యాన్ తీసుకొని నా ఈప్లో కొట్టిండ్రు, అన్నని కూడా కొట్టిండ్రు. ఇక నా మనిషి పిల్లగాడు ఉంటాడు, వాడే కనీసం 15-20 minutes ఆపిండు కూడా. ఇక వర్ణనాతీతం ఆట అంతా. అంటే ఇది చాలా అంటే షాకింగ్ గా ఉందన్న, ఇంతసేపు పోరాడుతున్నా గానీ పోలీస్ బృందం నుంచి మీకు సపోర్ట్ రాకపోవడము, పైగా అంతమంది వచ్చారని చెప్పినప్పుడు ఇద్దరు పోలీసులనే మీ దగ్గరికి పంపించడము, దీని వెనకాల ఎవరైనా నడిపిస్తున్నారో మీకు అనిపిస్తుందన్న? నేను అదే చెప్పిన కదా బ్రదర్, నేను ఇప్పుడు నేను ఏం మాట్లాడినది ఆరోపణలే ఉంటాయి. గిరీష్ అనేటోడు జస్టిస్ డెలివరీ చేసే అథారిటీ అయితే కాదు. బట్ హానెస్టీగా నేను చెప్పాలని అంటే ఇది ఛేదించాల, జరిగింది అని అనేది ఛేదించాలి. కేస్ స్టడీ చేస్తే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అనే భావన నాది, ప్రజల వద్దల పాలన అని నేను అనుకుంటా. అన్న గిరీష్ అనే వ్యక్తి ఇంతకు ముందు పోరాటం చేశారు, ఏదున్నా ప్రూఫ్ తో మాట్లాడతారు, పలుకుబడి ఉన్న వ్యక్తి, కొంచెం ధైర్యం ఉంది, అన్నుంది. అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు కదా, సో దీన్ని ఎలా చూస్తారు? నేను పలుకుబడి ఉన్న వ్యక్తిని కాదు బ్రదర్, నేను ప్రజల వద్ద ఉన్న వ్యక్తిని. నేను ఒక ఎమోషనల్ పర్సన్. బేసికలీ నేను ఒక జర్నలిస్ట్ని కాదు, నేను ఒక ఇంజనీర్ని. సో నేను కూడా ఒక సామాన్యుడిని. ఇప్పుడు మీరు సామాన్యులే, మీరు ఎట్లుంటారు? యూ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఇన్ యువర్ వే. సామాన్యుడు ఎట్లుంటాడు? నాకు అనుకూలంగా ఉండాలని అనుకుంటాడు, నా ఫ్యామిలీ బాగుండాలని అనుకుంటాడు, నా ఇష్యూస్ ఈజీగా ఉండాలని అనుకుంటాడు. సింపుల్. నా కోరిక, ఒక ఫస్ట్ కోరిక నాదేముంటుంది? నా దేశం బాగుండాలని ఉంటుంది, నా ధర్మం బాగుండాలని ఉంటుంది, నా కుటుంబం బాగుండాలని ఉంటుంది. మేము ఒకటి పెట్టుకున్నాం. అందరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. యూ మే ప్లే క్రికెట్, ఐ మే ప్లే ఫుట్బాల్. నాకు రాజకీయం అనేది ఒక హాబీ ఉండొచ్చు. ఆ రాజకీయాలలో నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాను, కుల్లంగా చెప్తాను. స్పెసిఫిక్గా అయితే నేను హైడ్ చేసుకొని అయితే చెప్పలే కదా, మనసా వాచా కర్మని నేను చెప్పిన. ఇది అయినాక కూడా నేను అదే చెప్తున్నాను. ఐ హావ్ నాట్ డీవియేటెడ్ మై రూట్స్, మై డిసిప్లిన్. నేను అక్కడనే ఉన్నా, ఆడనే ఉన్నా, చట్టబద్ధంగా ఉన్నా, దాంతోనే ఉన్నా. అన్న ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ అన్న, నేను ఇది అడగొచ్చో లేదో తెలియదు. అంటే దాడి జరిగినప్పుడు కూడా బండి సంజయ్ అనుచరులు మా అన్నని ఇట్లా అంటావా అని మాట్లాడడం జరిగిందని కూడా కొన్ని విశ్వాసాలు నేను విన్నాను. సో దీనిపైన మీరు క్లారిటీ ఇస్తారన్న? అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎఫ్ఐఆర్లో నేను రాసేసిన ఇవన్నీ. ఇప్పుడు నేను క్లారిటీ అని ఏమి ఇస్తా? ఇప్పుడు నేను ఇస్తే ఇది ఫైనల్ అవుతుందా? పోలీసు వాళ్ళు ఇది ఫైనల్ కాదు కదా, అది పోలీసు వాళ్ళు చేయాలి. ఈ క్వశ్చన్ నన్ను ఎన్నిసార్లు అడిగినా, మీరు ఎన్నిసార్లు చేసినా, పర్ముటేషన్ కాంబినేషన్స్ ఎన్ని రకాలుగా పెట్టినా, నేను రాజ్యాంగబద్ధంగానే ఉంటా, చట్టరీత్యానే ఉంటా. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో రాసేసిన పేర్లన్నీ. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఏమంటలేను కదా, అవి దర్యాప్తు సంస్థలను మీరు క్వశ్చన్ అడుగురు. గిరీష్ కంప్లైంట్ మీరు ఏం చేసిరు? ఆయనకేం న్యాయం చేసిరు? ధర్మం దూరం మాట, న్యాయం ఏం చేసిరు? చాలు నాకు. ముఖ్యంగా అసలు మీరేమనుకున్నారా? ఫర్దర్ గా ఈ కేసు పైన న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? న్యాయం ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయం జరుగుతుందని ఆలోచిద్దాం. న్యాయం దొరకకపోతే మనకు ఉన్నాయి కదా, అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి కదా, పోదాం వాడికి. ఫైట్ చేస్తారు, దీన్ని అయితే వదిలిపెట్టారు అంత ఈజీగా. రాజ్యాంగబద్ధంగానే ఉన్నా, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే ఉంటా. నేను చచ్చే వరకు రాజ్యాంగబద్ధంగానే ఉంటా. నేను కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతా. ఇట్లాంటివన్నీ అట్లాంటివన్నీ నాకు ఉండే. సో అంటే అదే అంటున్నానన్నా, సో డెఫినెట్లీ ఆఖరి వరకు దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి లీగల్ గా మీరు ఫైట్ చేయదలుచుకున్నారు. అవును, లీగల్ గానే పోతాం. నాకు అట్లాంటి ఆలోచన కూడా మాకు అట్లా ఉండదు. మీ అనుచరులతో ఏమన్నా ఎట్లాంటివి చేపించే ప్రయత్నాలు ఇట్లాంటివి? అనుచరులు ఎవరు లేరు. అనుబంధ వ్యక్తులు, అభిమానించే అభిమానం కూడా అంటలేను, నాకు ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ అభిమాన బృందాలకు దానికి గిరీష్ అనేటోడు పెద్దపీట అయ్యాడు. నా పార్టీ ఎప్పుడు ఎవరిని తయారు చేసినా ఒక మిత్రుల లెక్క తయారు చేసింది, ఒక కుటుంబం లెక్క తయారు చేసింది, ఒక సిద్ధాంతం నేర్పింది. వసుదేవ కుటుంబకం అని చెప్పింది. కుటుంబంలో అభిమానులు ఉంటారా? ఆత్మ బంధువులు ఉంటారా? సో నాకు ఉన్నోళ్ళు అందరూ ఆత్మ బంధువులే. ఓ తల్లి కుట్టలేదు వచ్చు, కానీ భరతమాత కుట్టినోళ్ళమే కదా. సో భరతమాత కుట్టినోళ్ళు అందరూ భరతమాత పుత్రులే కదా. భరతమాత పుత్రులు అంటే నాకు ఆత్మ బంధువులే కదా. ఆత్మ బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇట్లా అభిమాన సంఘాలు నాకేం లేవు. ఆత్మ బంధువులే ఉన్నారు, నేను వాళ్ళతోనే ఉంటా. ఇది నా పొట్టు. ఇప్పుడు ఇది నా వ్యక్తిగత సమస్య. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇది కొట్లాట. బట్ నా ఇంటి మీద దాడి చేసి ఇది పబ్లిక్ ఆర్డర్ చేసిరు మీరు. మొన్నటిదాకా నేను ఏదైనా విమర్శించినా, మీరు నా మీద ఏమైనా విమర్శించినా, అది వ్యక్తిగతం టిప్పని విమర్శ ఆడదాకా ఉండే. బట్ ఇప్పుడు నా మీద దాడి చేసి మీరు భారత రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేసారు. ఇప్పుడు ఇది పబ్లిక్ ఆర్డర్ అయింది. ఇది మీరు చేసిన ఘటన. మళ్ళీ ఈ సంఘటనలకు మీరే బాధ్యులు, నేను కాదు కదా. నేను విక్టిమ్.
నన్ను కొట్టిండ్రు, నా కుటుంబాన్ని అవమానించిండ్రు, నా కుటుంబాన్ని మానసికంగా మెంటల్గా ట్రామా చేసిండ్రు, ఆస్తి ధ్వంసం చేసిర్రు నాది. అక్కడ ఇక్కడ ఎవరికి నష్టం జరిగింది చెప్పండి బ్రదర్? నాకే కదా. అట్లా సో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న చెప్పిన మాటల్లో విన్నారు కదా క్లియర్ గా. అన్న నేను లీగల్ గా ఫైట్ చేస్తాను, ఎవరు చేశారు ఏం చేశారు నేనైతే ఎఫ్ఐఆర్ లో ఫైల్ క్లియర్ గా రాశాను. సో దానికి సంబంధించిన ఆ పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కొంచెం తొందరగా చేసి మాకు న్యాయం చేస్తే చాలు అని అన్న అంటున్నాడు. ఒకవేళ అక్కడ జరిగిపోయినా ఫర్దర్ గా అన్న ఈ లీగల్ గా ఎలా వెళ్ళాలో అలానే వెళ్తా అంటున్నారు. సో భౌతికంగా అయితే ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఇంటి వరకు రాకూడదు. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఏజ్డ్ ఉంటారు. ఈ టైంలో చిన్న పిల్లలకి అంటే వాళ్ళ మైండ్ లో ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకటి పడిపోతుంది, ఇట్లా దాడి చేసిన ఈ వివరాల పైన ఎవరు నిజాలు మాట్లాడితే ఇట్లానే ఉంటుందని చెప్పేసి బయట చాలా మంది మాట్లాడుతున్నారు. సో చూడాలి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు. డెఫినెట్లీ గా ఏం జరుగుతుందని చెప్పేసి డెఫినెట్లీ గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫర్దర్ గా ఈ కేసు పైన వివరాలు ఏదున్నా సరే మేము మీకు తెలియజేస్తాను.